ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడిప్పుడని చూస్తున్న అబ్కారీ పాలసీ వచ్చేసింది. ఇవాళ నుంచి ఎక్సైజ్ నూతన పాలసీ మొదలవుతోంది. ఈ పాలసీ ప్రకారం ఏ విధి విధానాలు అమల్లో ఉంటాయి, ఇవాళ నుంచి 15 రోజుల్లోపు ఏ విధమైన కార్యక్రమాలు చేపడతారు, ఇక ఏ విధమైన పర్పస్ ఉంటుందనే విషయం మీద మనతో ఒకసారి మాట్లాడడానికి విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ అబ్కారీ పాలసీకి సంబంధించి చూస్తే కనుక అంటే 5 years నుంచి మద్యం విధానంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు వచ్చిన మద్యం పాలసీ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఈ మద్యం పాలసీలో ఈ షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ అన్నీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ నడపడం జరుగుతుంది. మన జిల్లా వచ్చేటప్పటికి దాదాపు 155 షాపులు జీవీఎంసీ పరిధిలో అనకాపల్లి జిల్లాలో ఉన్న 12 షాప్తో కలిపి మొత్తం 155 షాప్స్ మనము ఇది లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఎంత పడుతుంది సార్ పాలసీకి, ఎంత ఇస్తున్న లైసెన్స్ ఎంత పడుతుంది? లైసెన్స్ ఇనిషియల్ అప్లికేషన్ ఫీ వచ్చి 2 lakhs వాళ్ళు పెట్టుకుంటారు. డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, షాప్ లొకేషన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ రేట్స్లో మనము ఫిక్స్ చేయడం జరిగింది. సో ఆ రేట్స్కి వాళ్ళు అప్లై చేస్తారు. డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా మనము షాప్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనము ఈరోజు మనము గెసెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గెసెట్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి 7 working days అంటే 9th of October వరకు మనము అప్లికేషన్ సేకరించడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మనము 11th స్క్రూటనైజ్ చేసి డ్రా ఆఫ్ లాట్స్లో మనము అలాట్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు పాత మద్య విధానం పాలసీకి అయితే దానికి సంబంధించి అయితే నిన్నటితోనే గడువు పూర్తయింది. సో ఇప్పుడు కొత్త మద్య విధానంలోకి వచ్చే ముందు అంటే ఇవే షాపుల్లో ఇంకా మద్యం పాత స్టాకులు ఉన్నాయి. సో అవి ఎలా సేల్ చేస్తారు? పాత వాళ్ళతోనే చేస్తారా? కాంట్రాక్ట్ సర్వీస్లో ఒక పక్క వాళ్ళు ధర్నాలు చేయడం జరుగుతుంది చాలా జిల్లాల వ్యాప్తంగా. అంటే ఈ జిల్లా తక్కువ ఉన్నప్పటికీ మిగతా జిల్లాలో ఎక్కువ ఉంది. సో ఆ పాత వాళ్ళతో ఏమన్నా ఈ సరఫరా చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా విక్రయాలు వేరే విధంగా? దిస్ సేల్ అనేది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 11th ఓన్లీ. 11th and 12th నుంచి మనకి 30/9/2026 దాకా 30/9/2026 దాకా 2 సంవత్సరాలకి మనం ఇవ్వడం జరుగుతుంది. సో 12th నుంచే ఈ కొత్త ప్లేయర్స్ మనము షాప్ నుంచి సేల్ చేయడం జరుగుతుంది. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ దాని గురించి కొత్త షాప్స్ ఎవరు పెట్టుకుంటున్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దే విల్ డిసైడ్ వెదర్ దే వాంట్ టు ఎంగేజ్ ఫ్రెష్ స్టాఫ్ ఆర్ యూజ్ దిస్ స్టాఫ్. బట్ వీళ్ళందరూ కూడా మనము రెగ్యులర్గా తీసుకోలేదు కాబట్టి, అప్పుడు షాప్స్లో నియమించబడిన వాళ్ళు కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు కమెంట్ చేయలేము. న్యూ షాప్స్ ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, ఎవరు రీటైల్ ప్లేయర్స్ వస్తున్నారో, దే విల్ డిసైడ్ హూమ్ దే వాంట్ టు ఎంప్లాయ్. సార్ ఇప్పుడు ఇంకా గౌడ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా అంటే గౌడ ఎవరైనా సామాజిక వర్గం ఉన్న వాళ్ళకు కూడా కొత్త మద్యం విధానంలో షాపులు కేటాయిస్తామన్నారు. దానికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు ఉన్నాయండి ఈ గెస్టన్లో? దానికి వాళ్ళకి సంబంధించి కూడా ఒక స్పెసిఫిక్ పర్సంటేజ్ కేటాయించడం జరిగింది. సో వాళ్ళకి కూడా డెఫినెట్గా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సార్ మీరు చెప్పినట్టయితే 11th నుంచి పూర్తి స్థాయిలో ఇది అందుబాటులో ఉంది. అవును, 11th వచ్చి మనం డ్రా ఆఫ్ లాట్స్ చేయడం జరుగుతుంది. 12th నుంచి వాళ్ళు షాప్స్ ప్రారంభించాల్సి ఉంటుంది. 12th నుంచి లైసెన్స్ విల్ బికమ్ వ్యాలిడ్ 12th of October. థ్యాంక్ యూ. ఇది జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు చెప్తోంది. 11 నుంచి పూర్తి స్థాయిలో ఇది అమలు అవుతుందని, తర్వాత ప్రైవేట్ అమ్మకందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా ఎవరైతే ఈ పాత వాళ్ళని తీసుకుంటారో కొత్త వాళ్ళు తీసుకుంటారో వారి నిర్ణయం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 11 నుంచి పూర్తి స్థాయిలో మద్యం పాలసీ అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు.